బోలెడు పనులు చేయాల్సి వచ్చేదన్నమాట. వాళ్ళని సరదాగా అమ్మ అక్క అత్త అంటూ సంతకం వరకు నేర్చుకొని సంతకం వరకు నేర్పా ఆ రోజు నేను. అవి గుర్తుపట్టి రాసేదాకా యాపిల్ పండు, దానిమ్మ పండు ఇట్లాంటివి రాయించడం, కాపీ చేయించడం, ఇంతవరకు చేయించాను. 2.5-3 నెలలు పట్టింది చేయడానికి. అట్లా చేస్తే సాధ్యమైంది. అంటే నేను అనేది ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పను. ఈ విధానాల వల్ల మనకు వచ్చిన ఒక సమస్య, దాన్ని ఒక సామాజిక రుగ్మతగా చూడాలి. లేకపోతే ఇదిగో ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఉన్న లోపాల వల్ల అని చెప్పు, తప్పులే. కానీ జగన్ హయాంలో వయోజన విద్య, ఇది జగన్ వలన వయోజన ఈ విద్య అటకెక్కడం వల్ల వయోజన విద్య పాడైందట. అసలు ఏమన్నా అర్థం ఉందా రాసేటప్పుడు? ఇలాంటి తప్పుడు అంటే ప్రతి వార్తలో ఒక విషయం చెప్పాలి, ప్రతి అంశాన్ని వక్రీకరించి. ఈవెన్ అసలు నేను నా జీవితంలో ఇంత దరిద్ర వార్తలు ఎప్పుడు చూడట్లా. ప్రతి వార్త ఇంక్లూడింగ్ సిటీ ఎడిషన్ల వార్తతో సహా ఒక కాలువ కడుతున్నారంటే గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో విఫలమవడం వల్ల ఇప్పుడు కాలువ కడుతున్నారు. అంతకుముందు ఎవడన్నాడు ప్రభుత్వం? తెలుగుదేశమే కదా. అప్పుడు కడితే కాలువ జగన్ ఏమన్నా పూడ్చాడా? కాదు కదా. అక్కడ కాలువ కడుతున్నావు నువ్వు అంటే ఇవాళ కడుతున్నావు నువ్వు. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కాలువని చంద్రబాబు ఇప్పుడు కడుతున్నారు. అంతకుముందు చంద్రబాబే కదా ఉంది. ఇది కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. కానీ ఈ ముఖ్యంగా జనం ఇదంతా